వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆర్టీసీ సంస్థ ద్వారా ఆర్టీసీ బస్సులలో కార్గో వ్యవస్థ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నదని, ఇందులో భాగంగానే కార్గో డోర్ డెలివరీని మరింత అభివృద్ధి పరచాలని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఆవరణములో డెలివరీ ప్రచార మాసోత్సవాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని కార్గో వ్యవస్థ వ్యాపారస్తుల వద్ద, ప్రజల వద్ద మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు. కార్గో ద్వారా 1 కేజీ బరువు నుండి 50 కేజీల వరకు డోర్ డెలివరీని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఒక్కొక్కరు 3 డెలివరీ కార్గో ద్వారా చేయించి కార్గో అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఆర్టీసీ సంస్థకు పరోక్షంగా కార్గో వ్యవస్థ ఎంతో సహకరిస్తుందని తెలిపారు. ఈ డోర్ డెలివరీ వ్యవస్థను మనతో పాటు మన కుటుంబీకులు, స్నేహితులు, బంధువులను భాగస్వామ్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శ్రీరాములు, రామ్మోహన్ రెడ్డి, డిపో మెకానికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ధర్మవరం డిపో ఎందు కార్గో పార్సల్ కొరియా రవాణా విభాగమునందు డోర్ డెలివరీ మాసోత్సవాలు ప్రారంభించబడినది. దీనికి గాను ప్రతి 80 సెంటర్లు కదా పెట్టింది. 80 సెంటర్లు ఉన్నాయి. ఈ 80 సెంటర్ల ఎందు డోర్ డెలివరీ సదుపాయం ఉన్నది. సంక్రాంతి, ఈ క్రిస్మస్ పండగ ప్లస్ జనవరి 1కు మనము ఏదైనా గిఫ్ట్లు కానీ ఇవన్నీ కానీ ప్రచారం చేసిన ఎడల తప్పకుండా వారి డోర్ డెలివరీ చేయబడదు. ఇది ఈ నెలంతా కొనసాగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఆర్టీసీకి సహాయ సహకారాలు అందిస్తారని, అంటే అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. అంటే డోర్ డెలివరీ గురించి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ మనము కార్గోలో దాదాపు పోయిన సంవత్సరం దాదాపు 192 కోట్లు వచ్చింది మనకు ఆదాయం, అదనపు ఆదాయం. మనం ఎక్స్ట్రా ఏం కష్టపడలేదు, ఎవరు ఏం కష్టపడలేదు. అంటే కార్గో మన పోయే బస్సు గురించే ఆ బస్సులో అదనంగా మనం ట్రావెల్ చేస్తున్నాం. అట్లా ఆ వస్తు సామాగ్రిగా తీసుకెళ్ళి మనము అక్కడ ఇచ్చి వాటి ద్వారా మనం లాభం చేకూరుతుంది. అంటే మనం ఎక్స్ట్రా ఏం పనిచేయలే కదా. ప్రతి ఒక్క కండక్టర్ చేసే ఉద్యోగంలోనే అదొక భాగం అంతే తప్ప మనం ప్రత్యేకంగా కార్గో కానీ ఏం చేయట్లేదు. అంటే కాబట్టి అదనపు ఆదాయం అంటారు దాన్ని. అలాగే మనం ఈ డోర్ డెలివరీ పెట్టడం వల్ల కూడా ఇంకొక ఆదాయం మనకు చేకూరుతుందని ప్రతి ఈ సంస్థ ఈ రోజు నుంచి 20/12 నుంచి 19/1 వరకు, అంటే నెల రోజులు ఏదైనా సంస్థ అయిందో ఒక నెల రోజులు మన కార్యక్రమం నిర్వర్తిస్తే తప్పకుండా అదే అలవాటు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.